గత కొన్ని రోజులుగా చూసుకున్నట్టయితే మూవీ ఇండస్ట్రీలో ఎవరు ఏం మాట్లాడినా కానీ సంచలనం అవుతుంది. తాజాగా 'డ్రాగన్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ శ్రీనివాస్ కుమార్ గారు మాట్లాడిన మాటలు చాలా హాట్ టాపిక్‌గా మారాయి. ఎందుకు అనంటే తెలుగు హీరోయిన్స్‌కి ఛాన్స్ ఇవ్వబోము. వేరే లాంగ్వేజ్ హీరోయిన్స్‌కే మేము ఛాన్స్ ఇస్తాము అని చెప్పేసి మాట్లాడారు. సో, అంటే ఈ విధంగా మాట్లాడడం వల్ల అతను కొంతవరకి నెగటివిటీకి లోనయ్యారు. సో, దీని గురించి మనతో పాటు విశ్లేషించడానికి అడ్వకేట్ మరియు అలాగే మూవీ ఆర్టిస్ట్ అయినటువంటి సివిఎల్ నరసింహారావు గారున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మూవీ ఇండస్ట్రీ అంటే మీకు తెలుసు. అంటే మీరు ఆర్టిస్ట్‌గా కొన్ని క్యారెక్టర్స్ చేశారు. ఇప్పుడు కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా మీరు వర్క్ చేస్తున్నారు. మీకు తెలిసినంత వరకి మీ పట్ల గాని, ఇటు హీరోయిన్స్, తెలుగు హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వారి పట్ల ప్రొడ్యూసర్స్ గాని, డైరెక్టర్స్ గాని బిహేవ్ చేసే విధానం ఏ విధంగా ఉంటుంది? అంటే ఒక స్టేజ్ వచ్చేదాకా అంటే జనరల్‌గా ప్రొడ్యూసర్స్ కాదు. చాలామంది ప్రొడ్యూసర్స్. ఒక స్టేజ్ వచ్చేదాకా వాళ్ళని పురుగుల్లాగా చూస్తారు. ఒక స్టేజ్ వచ్చి వీళ్ళు లేకపోతే మనకింకా సినిమాకి ఇబ్బంది అవుతుందనేసరికి వాళ్ళని దేవుళ్ళలాగా నెత్తిన పెట్టుకుంటారు. అది అందరికీ అనుభవమే. ఎందుకంటే అందుకోసమే చాలామంది 'ఖడ్గం' సినిమాలో వంశీ అన్నట్టుగా ఒక్క ఛాన్స్ ఇచ్చి ప్రూవ్ చేసుకుంటే ఇంకంతే. ఇంక తిరగుండదు. అట్లా మన కళ్ళ ముందు చాలా చాలా ఉదాహరణలున్నాయి. ఇకపోతే అంటే నాకు సంబంధించినంత వరకు ప్రొఫెషనల్‌గా ఉన్నాను. నేను దీంట్లోనే డిపెండ్ లేను కాబట్టి నా గౌరవానికి ఎప్పుడూ భంగం కలగదు. అలాగే నాలాగా చాలామంది ఆత్మగౌరవంతో ఉన్నవాళ్ళు బాగానే ఉన్నారు. కాకపోతే అంటే వాళ్ళని ప్రొజెక్ట్ చేసి వాళ్ళని ప్రమోట్ చేయటానికి ప్రొడ్యూసర్లు గానీ, సినీ పరిశ్రమ గానీ సిద్ధంగా ఉండదు. అన్నీ చంపుకుని బాధపడుతూ ఎప్పుడైనా సరే నేను హిట్ చేయలేకపోతానా ఒక సినిమాకి అనేవాళ్ళు మాత్రం సర్వైవ్ అవుతారు. ఇక ఆడపిల్లల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆడపిల్ల ఇల్లు దాటి బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తుందంటేనే ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో వచ్చింది అంటే ఇంకొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ తర్వాత ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి ఏమైపోయిందంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఆ నిర్మాత అలా అనటానికి కారణం ఇంకో మాట కూడా అన్నాడు. నేను అంటే తెలుగు వాళ్ళని తీసుకుంటే ఏమవుతుందో మాకు తర్వాత తెలిసింది అని. అంటే ఏమవుతుంది? ఒక ఆర్టిస్ట్ తీసుకున్నారు. ఆర్టిస్ట్ పట్ల మీరు బిహేవ్ చేసే పద్ధతి వేరే రకంగా ఉంటే ఆ అమ్మాయి కూడా రియాక్ట్ అయి ఉంటుంది. మనం చూస్తున్నాం. ఎందుకంటే అసలు ఆడపిల్లల్ని గౌరవించాల్సిన పద్ధతి వేరే ఉంటుంది. వాళ్ళతో బిహేవ్ చేయాల్సిన పద్ధతి వేరే ఉంటుంది. ముఖ్యంగా మూవీ ఇండస్ట్రీలో వాళ్ళకి కలగజేయాల్సిన సదుపాయాలు వేరే ఉంటాయి. ఇవి లేవు. దేశంలో ప్రతి రంగంలోనూ ఆడపిల్ల బయటకొచ్చి ఉద్యోగం చేస్తుంది అంటే ఆమెని నరకం చూపించి మళ్ళీ చచ్చిపోయేదాకానో ఇంటికి పంపించేదాకానో వదలని పరిస్థితులు ఉన్నాయి. అందుకోసమే చాలా పోరాటాలు చేసి విశాఖ జడ్జిమెంట్ అని నాకు వచ్చింది. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అండ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ అని. అంటే పని చేసే చోట లైంగిక వేధింపులు ఉండకూడదు అని దానికి సంబంధించిన ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్న తర్వాత కూడా ఆడపిల్లకి ఏంటి ఉద్యోగం చేయదు అవసరం. పిల్లలకో ఇంటికో ఏదో చేయాలి, లేదా తన చదువుకు ఇట్లా ఆఫీస్లో ఇలా ఉంది, బయట ఇలా ఉంది అంటే ఇమీడియట్ వచ్చే ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ రిప్లై ఇంట్లోంచి అంటే వెళ్ళకు, కాలేజ్ మానేయి, ఆఫీస్ మానేయి, ఎందుకు పోతావు, ఇల్లు కూర్చో. ఒకవేళ లేట్ అయినా కూడా ఇంత లేట్ ఇంకంతే అవన్నీ. లేట్ ఎందుకైంది? బాస్ కాసేపు కూర్చోమన్నాడా, ట్రాఫిక్ లేట్ అయిపోయిందా అని ఏది లేదు. ఒకటే నెగిటివ్. ఇంట బయట ఇన్ని నెగిటివ్ల మధ్య ఉన్న ఆడపిల్ల బయటికి వచ్చి ఉద్యోగం చేస్తుందంటే ఆ పిల్లకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది పోయి ఇప్పుడు అతను అన్న మాటలో కూడా అది ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ కూడా ఈ హరిశంకర్ లాంటి పెద్ద ఇది మైత్రి మూవీ లాంటి వాళ్ళు కూడా ఎండార్స్ చేయటం తప్పు. అట్లా అక్కడ ఉండి కూర్చున్నవి ఎండార్స్ చేయకుండా తప్పులనైనా అది దెర్ ఈజ్ ఎన్ యాక్ట్. మనం గౌరవంగా చూసుకుంటుంటాం. కానీ అది అనటానికి వాళ్ళకి మనసు ఒప్పల. కారణం ఏంటంటే వాళ్ళు కూడా వీళ్ళందరినీ ఏంటంటే తెలుగు వాళ్ళు స్కిన్ షోకి ఒప్పుకోరు. వాళ్ళ గౌరవాలు వాళ్ళకు ఉంటాయి. చాలా మటుకు 99.999% తెలుగు వాళ్ళని అడగడానికే భయపడతారు. అమ్మ ఇలా చేయి. అక్కడ వాళ్ళు అసలు ప్రాబ్లమే లేదు. అసలు మీరు అడగటం తర్వాయి అన్నట్టుగా ఉంటారు. అలా చేసి అలా చూపిస్తే ఈ యానిమల్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి మనుషుల్లో, అది రెచ్చగొట్టి దానికి డబ్బు చేసుకోవటం. కేవలం డబ్బు ఒక్కటే
అది కొలమానం కాబట్టి సినిమాకి ఈ మధ్య చాలామంది అంటుంటారు ఇంకా డబ్బులు పెడతారు డబ్బులు రావాలి అంటే డబ్బులు దేంట్లోనే పెడతారు దేంట్లో నుంచిగా ఇప్పుడు మనం చూసుకున్నా గానీ ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే సినిమాలు అయితే ఏ Impossible. ఒక్కటి లేదు. అస్సలు పొరపాటున వెళ్ళామా చచ్చామే ఇప్పుడు మీకు ఈ మధ్య కాలంలో అసలు మనకి తెలియదు చాలా మంచి మంచి వాళ్ళు ఉంటారు మా అని అనుకుని ఉంటే ఆఖరికి అదేదో సినిమా కూడా ఐ థింక్ ఐ కెన్ రిఫర్ సంక్రాంతికి వస్తున్న లాంటి సినిమాల్లో కూడా చిన్నపిల్లాడితో బుద్ధులు అందరూ దాని అంటారు మంచి ఫ్యామిలీ హీరోస్ ఎంటర్టైనర్. మంచి ఫ్యామిలీ హీరో అయినా సరే కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అంటే అది వాడు బూతులు చిన్నపిల్లలు ఉంటే టక్కున వాడు కళ్ళు మూసి చెవులు మూయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. సరే ఇక థ్యాంక్స్ టు ఓటీటీ అది మన డ్రాయింగ్ రూమ్లో కూడా వచ్చేసింది. ఇంట్లో కూడా ముందు మనం ఒకసారి సినిమా చూసి అది పిల్లలు చూడొచ్చా లేదా అని చూడాల్సింది. సో ఇంత పరిస్థితుల్లో లా క్లియర్గా ఉంది, సెన్సార్ ఉంది. అంటే ఇది అందరూ కలిసి చూడొచ్చా లేదా 12 ఏళ్ల పిల్లలు పేరెంటల్ గైడెన్స్తో చూడొచ్చా లేకపోతే ఏ సర్టిఫికేట్ ఇస్తే ఓన్లీ పెద్దవాళ్ళే చూడొచ్చా అని ఉంది. ఆ సర్టిఫికేట్ ఇస్తే దాన్ని బట్టి మనం సినిమాకి వెళ్ళడానికి అవకాశం. ఆ సర్టిఫికెట్లు వేయరు పోస్టర్స్ మీద, వేయాలి. ఆ వేయకపోతే అది ఆ నాన్ బెయిలబుల్ అఫెన్స్ అని అది స్పెసిఫిక్గా లాలో ఉంది. సో ఇది అయిపోయిందా? యాంటీ అబ్సినిటీ ఫోరం అని ఉంటుంది. యాంటీ వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ పేరుకు అప్పుడు సీఎం రాజశేఖర రెడ్డి గారు యాంటీ అబ్సినిటీ సెల్స్ అని పెట్టారు. అంటే అశ్లీలత ఎక్కువగా సినిమాల్లో ఉండకూడదు అంటే సెన్సార్ ప్రకారం కాదు. అశ్లీలత అంటే ఏంటి? ఇప్పుడు ఈ తెలుగు వేరే వాళ్ళ భాషలు అంటే అశ్లీలంగా మీరు కనబడాలి చూపించాలి అన్నందుకే కదా ఆ తెలుగు వాళ్ళు రానందుకు. తెలుగు వాళ్ళు రానందుకు కదా ఈ గొడవ. పొరపాటున వీళ్ళు ఎవరైనా ఇబ్బంది పెడితే మళ్ళీ మీటూ అనే ఒక మూమెంట్ వచ్చింది. ఆ మీటూ అనే మూమెంట్లో 10 ఏళ్ల కింద జరిగింది అంటే ఆ 10 ఏళ్ల కింద జరిగితే ఇప్పుడు నువ్వు చెప్తావా అంటారు. 10 ఏళ్ళు కాదు 25 ఏళ్ళని ఇప్పుడు చెప్తా. కనీసం ఇప్పుడు చెప్పడానికి వాళ్ళు వాయిస్ చేశారు, నేను వాయిస్ చేశాను. లేకపోతే ఇప్పటికీ నేను చచ్చిపోయేదాకా చెప్పా, నేను చచ్చిపోయేదాకా చెప్పానే అంటారు వాళ్ళు. సో ఇన్ని రకాలు ఉన్నప్పుడు ఆడపిల్లని మనం కాపాడుకోవాల్సింది. ఇప్పుడు విమెన్ ఎంపవర్మెంట్ అంటాం, విమెన్ ప్రొటెక్షన్, విమెన్ సేఫ్టీ అంటాం. దీనికి సంబంధించినంత వరకు ఫిలిం ఇండస్ట్రీలో ఎందుకు వాళ్ళు ఆ చర్యలు చేపట్టట్లేదు ఇంత ధైర్యంగా? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆ స్టేట్మెంట్ చిన్నదిలాగానే కనిపించచ్చు. అది ఇప్పుడు చిరంజీవి గారు కూడా నా ఇంటి చుట్టూ ఉన్న ఆడపిల్లలు ఉన్నారు అంతా ఇప్పుడు ఒక మగపిల్లాన్ని ఇవ్వండి అంటే లేడీస్ హాస్టల్ లాగా ఉందంటే ఆ లేడీస్ హాస్టల్ భరించలేదు కదా, ఆడపిల్లల్ని భరించలేమని చెప్పేసాం కదా, ఒక మగాన్ని ఈరా బాబు అంటాం. అలాగే నేను తెలుగు ఆడవాళ్ళని అసలు నేను తీసుకోవాలి, వాళ్ళు తీసుకుంటే ఎంత ఇదండి. ఎక్కడ రావాలి తెలుగు వాళ్ళు? ఐదు మారిపోనన్నా మారిపోవాలి, లేదా మళ్ళీ వంటింట్లో కూర్చుని పిల్లల్ని కంటూ వంట చేసుకుంటూ మొగుడిని పిల్లలు పంపించాలి. ఇప్పుడున్న పరిస్థితి ఇదేనా? సైంటిస్టులకు ఎడుతున్నారు, ఆర్మీలోకి ఎడుతున్నారు, తర్వాత పెద్ద పెద్ద ఉద్యోగాలు. ఈ మధ్య కాలంలో అంటారు జెండర్ ఈక్వాలిటీ అని అంటున్నారు. జెండర్ ఈక్వాలిటీ నువ్వు మనిషిని మనిషిగా గుర్తించలేనప్పుడు ఇప్పటికీ కూడా ఏదైనా అగాత్యాలు అత్యాచారాలు అయితే ఆడపిల్లలదే తప్పు అని అనుకున్నప్పుడు ఒకసారి ఇంతకుముందు ఒకటి ఉండే ఆడపిల్లలు తప్పే నిజమే. ఇప్పుడు నువ్వు అరణ్యంలోకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనము ఏ చారదామో లేకపోతే మహాకుంభమేళకి వెళ్ళినప్పుడు చెట్టలు గిట్టలు తీసుకెళ్తున్నాం. ఒక క్రూరమైన మృగాలు ఉన్న అడవిలోకి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తున్నాం? గన్స్, తుపాకులు అన్నీ పెడతాం. అలా ఆడపిల్ల ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అన్ని రకాల ఆయుధాలు, పిస్టల్స్, పెప్పర్ స్ప్రేలు అన్నీ వస్తున్నాయి కదా. అట్లా వెళ్ళాలా? సాటి వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకి చెప్పరా ఒరే నాయన నువ్వు మనిషినిరా, కోళ్ళని మేకల్ని కోసుకుతున్నట్టే కదా ఆడపిల్లలను కూడా అత్యాచారం చేసి చంపేసి కాల్ చేస్తున్నారు కూడా. దానితో సినిమాల్లో కూడా అదే చాలా హారిబుల్గా. అంటే ఇప్పుడు ఇంత అంటే మూవీ ఇండస్ట్రీలో మీరు అన్నట్టు మీ కాలంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫెసిలిటీస్ లేక కొన్ని చట్టాలు లేక ఎంతో ఇబ్బంది పడి ఉంటారు. సో అంటే ఇప్పుడు ఇన్ని ఉన్నప్పటికీ కూడా వీళ్ళు బయటకు వచ్చి ఇబ్బంది పడుతున్నామని చెప్పినప్పుడు వాళ్ళు ఏదో మనీ కోసమో లేకపోతే ఫేమ్ కోసమో వీళ్ళని డిగ్రేడ్ చేస్తున్నారని చెప్పేసి అని అంటున్నారు. అంటే అది నిజంగానే వాళ్ళు డిగ్రేడ్ చేయడానికి చెప్తున్నారా లేకపోతే వాళ్ళని వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళపైన అబండాలు వేస్తున్నారా? ఖచ్చితంగా వాళ్ళని మనం కప్పిపుచ్చుకోవడం. ఎందుకంటే ఈ ఝాన్సీ, సుప్రియ, తమ్మారెడ్డి, భరద్వాజి వీళ్ళందరూ కొంతమంది వాళ్ళు ఏమన్నా అంటే ఈ కమిటీకి ఒక ఇండస్ట్రీకి సంబంధించి హై లెవెల్ కమిటీ వేసామని. హై లెవెల్ కమిటీ, లో లెవెల్ కమిటీ ఉండదు అక్కడ. ప్రతి ప్రొడక్షన్ హౌస్లోనూ ఒక కమిటీ ఉండాలి. ప్రొడక్షన్ హౌస్ చీఫ్ అంటే ఎవరైతే ఓనరే ఏదైనా చేస్తే ఎవరికి చెప్పుకోవాలని ఆ ఇంటర్నల్ కమిటీలో ఒక లేడీ చైర్పర్సన్గా ఉంటుంది. సగం మంది మగవాళ్ళు, సగం మంది ఆడపిల్లలు ఉంటారు. ఆ కంపెనీ ఆ కంపెనీలో ఆ కంప్లైంట్ సెల్ ఉంటే ఈ అమ్మాయి నాకు ఇలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఫలానా అమ్మాయి ఇచ్చిందని చెప్పరు.
ఎవరో ఇచ్చారు అంటే రైట్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ అంటారు. ఎవరు ఇచ్చారో కూడా తెలియదు. నువ్వు ఇట్లా చేస్తున్నావు అంటే ఇట్లా సంగతి జాగ్రత్త భద్రం అని వాడికి వార్నింగ్ ఇచ్చి పంపుతారు. లేకపోతే పోలీస్ యాక్షన్ వగైరా కూడా చేయొచ్చు, వాళ్ళు తీసేయచ్చు. ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది కదా అని చెప్పి ఈ అమ్మాయిని ఆపేసి ఈ అమ్మాయి క్యారెక్టర్ తగ్గించి ఈ అమ్మాయిని బయటికి పంపించి ఇవి చేయడానికి వీల్లేదు. అంత బ్యూటిఫుల్ ప్రొటెక్షన్ ఉంది. ఇండస్ట్రీ మొత్తం ఈ అన్ని క్రాఫ్ట్లకి సంబంధించిన లీగల్ అడ్వైజర్లు ఉన్నారు, ఇంకోళ్ళు ఉన్నారు. అదే అసలు మీరు ఒక కంప్లైంట్ సెల్ పెట్టాము మేము, ఒక హై లెవెల్ కమిటీ అంటే హై లెవెల్ కమిటీ పెట్టమని నీకేమిటి ఇస్తాడు? నువ్వు చెప్పింది ఉందా అందులో హై లెవెల్ కమిటీ? ప్రతి ప్రొడక్షన్ హౌస్ ఉంది, ఎక్కడెక్కడైతే 10 మంది కనీసం. అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో మనం చెప్తున్నట్టు యాక్ట్. జీతం తీసుకునే అమ్మాయిలు పనిచేసే చోట, జీతం తీసుకున్నా తీసుకోకపోయినా ఆనరోరియంగా అవుట్సోర్సింగ్గా ఎవరు ఆ కంపెనీలో పని చేసినా సరే అక్కడ కంప్లైంట్. ఇప్పుడు మన సినిమాలో చూస్తూ ఉంటాం, జూనియర్ ఆర్టిస్టులు అయితే కొన్ని 100 మంది ఉంటారు. తర్వాతనేమో ప్రొడక్షన్ వాళ్ళల్లో అంటున్న వాళ్ళు ఇంకోటి ఉంటారు. అలా తర్వాత ఈ మధ్య పిల్లలు దాని అంటే హెయిర్ డ్రెస్సెస్, కాస్ట్యూమ్స్ వాళ్ళ మీద ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరికీ సేఫ్టీ సిస్టమ్ ఎట్లా ఉండాలి? నీకు ఒక యాక్ట్ ఆల్రెడీ వచ్చింది కదా, 10 ఏళ్ల పైనే వచ్చింది. ఆ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయకుండా నీ సొంత యాక్ట్ నువ్వు చేస్తా అంటే ఎట్లా? యాంటీ అబ్సనిటీ సెల్ వచ్చింది, అది వచ్చి 12 ఏళ్ళు అయింది. నువ్వు అది ఎందుకు అది దాన్ని ఇంప్లిమెంట్ చేయవు? నీకు అది తెలుసా దాని గురించి? ప్రాబ్లం ఏంటంటే ముఖ్యంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇట్ ఈస్ అబౌవ్ లా. అందుకే వీళ్ళంత ధైర్యంగా అన్నారు. తర్వాత ఇంకొకటి నాకు చాలా పెయిన్ఫుల్ ఉంది. ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ. ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ అని వచ్చింది. అంటే ఆడపిల్లల్ని అసభ్యంగా చిత్రీకరించడం అని. ఇప్పుడు వచ్చిన సినిమాలలో అన్నీ ఇవే కదా. మన పాటలు చూస్తున్నాం, పెద్ద పెద్ద హీరోల దగ్గర నుంచి పాటలు చూస్తున్నాం. ఆ ఆడపిల్లలకి పీలికలు డ్రెస్ వేయటం, అంటే వాళ్ళని అంటే వాళ్ళ స్కిన్ షోని, వాళ్ళ శరీరాన్ని చూపించి అట్రాక్ట్ చేసి డబ్బులు చేసుకుంటామేగా. అది ఏంటి అంటే అంత ఇప్పుడు మనం నిన్న మీరు చెప్పిన దాంట్లోనే ఏమన్నా అంటే మలయాళీ, కన్నడ, తమిళ్, గిమిల్ అంటారు. మీరు ఏ సినిమా అన్నా చూడండి, బ్యూటిఫుల్ కంటెంట్ ఉంటుంది. ఎక్కడ మీకు స్కిన్ షో ఉండదు, పిచ్చి పాటలు ఉండవు, ఎక్కడ ఉండవు. మరి ఎందుకు హిట్ అవుతున్నాయి? ఎందుకు ఆస్కార్ దాకా పెడుతున్నాయి? ఇంత భావదారిద్ర్యం, కాన్సెప్ట్, కంటెంట్. ఇప్పుడు వీళ్ళు ఇంత భావదారిద్ర్యం దేనికి? వీళ్ళకి ఆ భాషలలో అందరు వాళ్ళే ఉంటారు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి అంటే స్టోరీ నరేషన్ రాక జస్ట్ స్కిన్ షోని బట్టి హీరోయిన్స్ వాళ్ళ ఉపయోగించుకొని క్యాష్ చేసుకుంటారు. అంటే స్కిన్ షో అంటే మన వాళ్ళని ఏం చేస్తున్నారంటే ఒక ఇల్యూషన్లో పెట్టేస్తున్నారు. ఒక్కడు ఒక 100 మిషన్ గన్స్ కొడుతుంటే పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఒక 100 సుమోలను లేపేస్తాడు. ఒక్కడు ఒక చిన్న మేకో కత్తో పట్టుకుని 200 మంది చేసేస్తుంటారు. తర్వాతనేమో పాటలలో అసలు మీకు చెప్పని అక్కర్లేదు. అసలు అది బూత్ పాట. మనము అంటే అది దానికి అసలు ఏ కాదు కదా, A+, A++ లాంటివి ఉండే అటువంటి పాటలు. పిల్లల సంగతి లేదు. ఇప్పుడు పిల్లలు కాదు, పెద్దలైనా కూడా 4 గోడల మధ్య జరిగే పనుల్ని రోడ్డు మీద చూస్తుంటే ఎంత సభ్యంగా ఉంటుంది. అండ్ దట్ వాజ్ ది రీజన్ ఫర్ క్రైమ్. లేత మనసులలో అది నాటుకుంటుంది. అక్క కావచ్చు, అమ్మ కావచ్చు, తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, అది అంతే. వాళ్ళకి అంతకంటే వేరే వాల్యూ ఇవ్వక్కర్లేదు అని అనుకుంటారు. ఎంత ప్రమాదకరమైంది. వాడు రేపొద్దున 10th క్లాస్ ఇంటర్మీడియట్గా బయటకు వెళ్ళిన తర్వాత వాడు అదే దృష్టితో చూస్తాడు. అప్పుడు ఆడపిల్ల సేఫ్గా ఎట్లా ఉంటుంది? నువ్వు సినిమాకి ఎంత బాధ్యత ఉంది అంటే అంత బాధ్యత రాహిత్యంగా ఉన్నాడు. కనీసం ఇప్పుడు మనం ఏమంటాం, ఇది చెప్పిన తర్వాత మీరు క్షమాపణ చెప్పాలి, నా ఉద్దేశం అది కాదు అంటారు. 10-12 ఏళ్ల క్రితము ఒక 40-45 రోజులు స్ట్రైక్ జరిగింది. ఎందుకంటే అందరికీ అవకాశాలు ఇవ్వాలని. దాంట్లో అన్ని కూర్చుని 45 రోజుల తర్వాత కూర్చుని అగ్రిమెంట్లు అన్నీ అయిపోతే అందులో ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. స్థానికులకి ఇవ్వాలి, హీరోయిన్ ఒక 2 తప్ప మిగతా వాళ్ళందరూ స్థానికులే కావాలి అని చెప్పి అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ నాకు దగ్గర ఉంది, బహుశా వాళ్ళ దగ్గర లేదమ్మ, ఈ రోజుకి ఉంది. కానీ ఇప్పుడున్న సినిమాలు చూస్తే 8 మంది 9 మంది పరాయి భాష వాళ్ళు. అదే లోకల్ వాళ్ళు ఉన్నారనుకోమ్మా, వాళ్ళు ఒక అసిస్టెంట్ వస్తాడు, ఇంటికి వెళ్ళిపోతారు, మళ్ళీ వచ్చేస్తారు. అక్కడి నుంచి స్టార్ హోటల్స్ కావాలి, 5 మంది ఇంకోటి కావాలి, బడ్జెట్లు పెరుగుతున్నాయి అంటారు, ఇంకోటి అంటున్నారు. మళ్ళీ వాళ్ళకి చూస్తే తెలుగు రాదు, తెలుగు డబ్బింగ్, తెలుగు ఇంగ్లీష్లో రాసుకుంటాడు. ఇవన్నీ తప్పంట్లా. ఇప్పుడు వాడు లేకపోతే మనకి లేదు అంటే మనకి అసలు ఈ కళారంగమే. నాటకాల వాళ్ళని చూడండి, థియేటర్లో ఉన్న వాళ్ళు మామూలు ఆర్టిస్టులు. ఒక్కసారి వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే
వీళ్ళు సినిమాల కోసం అరుణ్ సార్ సినిమాల ఆఫీస్ చుట్టూ తిరగరు, తిరుగారు. ఆ ఆల్బమ్ చుట్టూ తీసుకెళ్ళరు. యూ హ్యావ్ కాస్టింగ్ డైరెక్టర్లు వాళ్ళు ఇవ్వండి, ఒక 10 థియేటర్ల గ్రూపుల దగ్గరికి వెళ్ళండి, వెతకండి, మీ సబ్జెక్టుకి సంబంధించినంత ఒక పేజీ డైలాగ్ ఇవ్వండి, అర్ధగంటన గంట ఇవ్వండి, ఇచ్చి చెప్పండి అనండి. అసలు మీరు ఆశ్చర్యపోయేంతగా మీకు ఒక ఆర్టిస్ట్గా ఒక క్యారెక్టర్కి నలుగురు ఆర్టిస్టులు దొరుకుతారు. మీరు వాళ్ళందరూ చంపేస్తున్నారు. ఆడపిల్లని అయితే అసలు టోటల్గా అసలు ఇవన్నీ స్టేట్మెంట్ ఇచ్చి అని అంటేస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు ఇట్ ఆల్ డిపెండ్ ఎంత గౌరవంగా మనం కొంతమందిని మనం ఆ, గౌరవించుకున్నాం. ఆ సావిత్రి దగ్గర నుంచి కావచ్చు, వాణిశ్రీ కావచ్చు, జయసుధ కావచ్చు, సౌందర్య కావచ్చు, అంటే ఇవన్నీ కొన్ని పేర్లు మాత్రం చెప్తాను. నాకు తెలిసి తెలుగు వాళ్ళని మనము ఆ, అంటే అబ్బా అని అనటానికి మనం అప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అంటే ఐటమ్ సాంగ్స్ జ్యోతిలక్ష్మి, జయమాలిని, హలము, పాత రోజులలో సంథింగ్ లైక్ ఇట్లా ఇప్పుడు సిల్క్ స్మిత ఇట్లా ఉండేది. ఈ నలుగురు ఐదుగురు అంటే దానికోసమే ఉండేది. ఇప్పుడు హీరోయిన్లు వేసేస్తున్నారు. అంటే వాళ్ళకి అసలు వాళ్ళకి పట్టింపు లేదు, వీళ్ళకి పట్టింపు లేదు, ఎవ్రీథింగ్. అంటే రోజులు మారచ్చు కానీ సంస్కారం మారకూడదు, సభ్యత మారకూడదు, ఆ భావదారిద్ర్యం సమాజం మీద పడకూడదు. అంటే ఇప్పుడు ఈ మధ్యన ప్రీ రిలీజ్ ఈవెంట్స్లలో వాళ్ళు ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళు ఎంత కొంతమంది యూజ్ చేసే పదజాలం కూడా అసభ్యకరంగా ఉంటుంది. చాలా ఇప్పుడు ఇతను శ్రీనివాస్ ఎస్కేఎన్ ని చూసుకుంటేనే ఆయన అన్నాడు ఆ హీరోయిన్ పేరు కాయల్ అంట, కాయల పల్ల, తెలుగులో ఇంకేం వేరే మీనింగ్ ఉంటది కానీ మంచి మీనింగ్. అంటే ఆలోచన లేని వాళ్ళకి కూడా ఇలాంటి ఆలోచనలు కల్పిస్తున్నారు. ఎందుకని? కరెక్ట్. అంటే ఎందుకంటే ఆడ ఆడ ఆడపిల్లని ఒక 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 దాని ఏమంటారు ఆబ్జెక్ట్ లాగా ఆబ్జెక్టిఫై చేసి డిక్లేర్ చేసేస్తున్నారు. ఆ పిల్ల అంతే. అదేంటి బొమ్మ, షోకేస్లో బొమ్మ, దానికి ప్రాణం ఉంది, ఫీలింగ్స్ ఉన్నాయి, ఏదైనా పిచ్చి జోకులు వేస్తే బాధపడుతుంది, అసంగం చేస్తుంది, ట్రోల్ చేస్తే బాధపడుతుంది అన్న పాయింట్ ఎవరు లేదు. ప్లస్ అందరు కూడా అంటే అందరూ ఒక ఎత్తులాగా ఆడపిల్లలు అంటే నేను బయటికి నేను గట్టిగా అరవకపోవచ్చు, లేదా నవ్వకపోవచ్చు, లోపల అని అంటే ఎండార్స్ చేస్తున్నాం. ఈ ఎండార్స్మెంట్ తగ్గాల. ఇది తగ్గాలి అంటే ఏం చేయాలి అంటే అందరూ చాలామంది ప్రాబ్లం అదే. చట్టాలుంటే అమలేసి అయిపోతాయా? అవుతాయి. నువ్వు ఉరేస్తున్నావు అంటే భయపడతావా? ఇప్పుడు ఇంకొకటి కూడా మళ్ళీ ఇంకా మాట్లాడితే ఈ ప్రాసెస్ వచ్చిన తర్వాత మన లీగల్ సిస్టమ్ ఏమవుతుందంటే 100 మంది దోషులు తప్పించుకున్న పర్లేదు, ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు. ఇప్పుడు కొంచెం 100 మంది నిర్దోషులు జైలుకు పోయినా పర్లే, ఒక్క దోషి కూడా తప్పించుకోకూడదు. రేపు ఈ పాటికి అంతా అయితే సార్ నేను చేయలేదు సార్, చేయలేదు కదా అని మీరు కేసు చేసిన హే పోయి 100 జనాభా తగ్గుతుంది. తప్పు సార్ నేను ఏం లేదు సార్, చాలా అమాయకుడు కదా, ఎఫ్ఐఆర్లో ఉంది కదా, వేసేయి ఊరేసేయండి నిన్ను. అప్పుడు ఏమవుతుందంటే తప్పు చేసిన వాళ్ళు దొరకడు ఇక అయిపోయింది. ఖాళీ ఇప్పుడు మేము చదువుకున్న వాటిలలో అమ్మాయి చెప్పిన స్టేట్మెంట్ రాదు, ఇది చెప్పిన స్టేట్మెంట్ రాదంటే ఇక్కడి నుంచి అక్కడికి ఒక్కొక్కటికి సంబంధమే లేకుండా ఇష్టం వచ్చేట్టు నడుస్తుంది జ్యుడిషియరీ అంట. 30 రోజులు అయిపోవాల్సింది 30 ఏళ్ళు, 90 రోజులు అయిపోయింది 90 ఏళ్ళు, జవాబుదారి లేదు, మీడియా ఇది అంటే అందరూ హెల్ప్లెస్గా ఉన్నారు. ఈ హెల్ప్లెస్ అనేది పోవాలి, న్యాయ వ్యవస్థను కాపాడుకోవాలి. ఎప్పుడైతే న్యాయ వ్యవస్థ కాపాడబడదు అంటే ఆలస్యం కాకుండా కాపాడుకోవాలి. ఎప్పుడైతే న్యాయ వ్యవస్థ కాపాడబడుతుందో ఖచ్చితంగా ఇప్పుడు ఇతను అన్నాను ఈ దాని ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ రిలీజ్ ఆపేయండి అనండి, ఒక్క స్టేట్మెంట్. నేను ఇప్పుడు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మూకమ్మడిగా క్షమాపణ చెప్తే తప్ప ఆ డ్రాగన్ అనే మూవీ రిలీజ్ కాకూడదు. ఈ బాధ్యత ఎగ్జిబిటర్స్ది. ఎగ్జిబిటర్స్ కదా రిలీజ్ చేసేది. ఎందుకు చెప్పారు? చెప్తారు. ఎవడు అడగాలి? బిగ్ టీవీ అడగాలి. ఎందుకు బిగ్ టీవీ అడగాలి? నేను ఒక్కనైతే నేను వెళ్ళి చెప్తే ఆయన ఫోన్ చేసుకుని ఇది చేసుకుంటే వాడు పిఏ అడిగాను, బిగ్ టీవీలో ఇలా జరిగింది, సీరియల్ గారు ఇలా అన్నారు. ఎస్, నాకు నష్టం వస్తుంది. మరి నీకు నష్టం వస్తే తెలుగు ఆడపిల్లలకి ఫ్యూచర్ జనరేషన్లో ఉన్న సినిమా మీద ఆశలు పెంచుకోబోతున్న తెలుగు ఆడపిల్లల ఆశలన్నిటినీ సమూలంగా నాశనం చేసినావు కదా, అంతకంటే ఎక్కువ నా నీ క్షమాపణ? ఇప్పుడు వాళ్ళ కంప్లీట్ కెరీర్ వాళ్ళు మూవీలో మేము ఇలా చేయాలి అలా వద్దు. ఆ స్టేట్మెంట్ ఉన్నా నేనే అంట, నా కూతుర్నో నా చెల్లెలనో నా మనవరాలనో
నా ఇష్టం పిచ్చావేరా నోర్మస్గా అంట. ఇప్పుడు ఇటువంటి ఇంటర్వ్యూలు చేస్తుంటేనే మీకు కింద ఏదైనా పిచ్చి ప్రశ్న వస్తే ట్రోలింగ్స్ వస్తున్నాయి, తట్టుకుని నిలబడుతున్నారు. ఇంకా సినిమాలో అయితే వాడు రాగానే వాడు ఎంతమంది కమిట్మెంట్ అడుగుతున్నారు. అన్ని అంత మంచి పదాలు వాడతారంటే, అంటే అన్ని క్రిమినల్ పదాలకి ఉన్మాదము ప్రేమ ఏంటి, వాడు యాసిడ్ బోర్డు చంపిస్తే రాక్షసత్వం మృగత్వం దగ్గర అట్లా కాదు. దీన్ని కమిట్మెంట్ ఏంటంటే ఆ సినిమా కమిట్ అయినానండి అన్నా అనుకో, అది ఆనన్నకి కూడా భయం. ఇప్పుడు నేను 4 days ఆ సినిమా 4 days షూట్ ఇచ్చాను, ఆ 4 days కమిట్ అయ్యానని నేనంటే అసలు ఆడపిల్ల ఆ 4 days కమిట్ అయ్యావా అంటే పదాలని కూడా మార్చేసారు. అంటే ఇప్పుడు కొంతమంది కూడా అంటున్నారు, ఎవరో అసిస్టెంట్ డైరెక్టర్స్ కి కింద ఉన్న వాళ్ళు తప్ప పేరున్న వాళ్ళు కానీ, ఇప్పుడు ఫేమస్ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు కమిట్మెంట్స్ అడగట్లేదు, అమ్మాయిలకి ఛాన్స్ రావడం కోసం వాళ్ళు అట్లా వారిని డిఫేమ్ చేస్తున్నారు అని అంటున్నారు. వైకేరియస్ లయబిలిటీ అని ఉంటుంది. ఇప్పుడు మీ కింద పనిచేసేవాళ్ళు మా ఇంట్లోనో ఇంకో ఇంట్లోనో కూడా దొంగతనం చేసినారు. అది వాడు దొంగతనం చేసిన నాకేం తెలుసు అంటావా? ఇదే బాధ్యత. అటువంటి ఎందుకు పెట్టుకున్నావు? అసిస్టెంట్ డైరెక్టర్ని కమిట్మెంట్ అడిగే అసిస్టెంట్ డైరెక్టర్ నువ్వు పెట్టుకున్నావు అంటే నువ్వు సంగతి ఏంటి? నువ్వు పెద్ద దొంగ కదా. నువ్వు వాడిని పెట్టుకునేటప్పుడు చెక్ చేసుకోవాలా, వాళ్ళకి వచ్చే వాళ్ళకి భరోసా ఇవ్వాలి. ఇప్పుడు ఒక కంపెనీలో ఏదైనా యాక్సిడెంట్ అయింది, కార్మికుడు వాడు చచ్చిపోయాడు, అందరికి చేస్తారు, ఆ చైర్మన్తో సహా బాధ్యుని చేస్తారు. భోపాల్ గ్యాస్ యూనియన్ దాంట్లో అయిపోయినప్పుడు అమెరికా నుంచి చైర్మన్ కూడా పట్టుకొచ్చారు. చూసి ఇక్కడెక్కడ లోకల్ అండి సేఫ్టీ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఉంటాడు. అట్లాగే ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటారు, మా సినిమా అంతా ఒక కుటుంబం లాంటిది, మా సినిమా కుటుంబం. అప్పుడేమో కుటుంబం, డ్రగ్స్ గొడవలు ఇటువంటివన్నీ ఉన్నప్పుడు ఎవడో కూడా చేస్తే అందరిని అంటారు. సార్ మీరు ముందు మీరు డిసైడ్ చేయండి, మీది కుటుంబమా ఏమందుకున్నామో అందా, అంతే కదమ్మా. కుటుంబం అంటే కుటుంబ పెద్ద బాధ్యత వహించాలి, లేదా కుటుంబంలో ఉన్న అందరూ కలిసి బాధ్యత వహించి ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటుని సరిదిద్దాలి. లేదు అది ఎవడి షాపు వాడిదే, ఎవడి దుకాణం వాడిది మళ్ళా అట్లే ఉండండి. మరి టికెట్లు మించుకోవడానికి, ఇంకోటి చేయడానికి, ఇంకోటి కానీ ల్యాండ్లు కావడానికి వాటికి మాత్రం ఈ కుటుంబంలాగా ఆడతారే. ఆ కుటుంబం కూడా ఓన్లీ పెద్ద కుటుంబం, రాచరికం భూస్వాముల కుటుంబం, పేదవాళ్ళ కుటుంబం కాదు అట్లా. అంటే ఇప్పుడు ఇవన్నీ చూసుకున్నట్టయితే నిజంగానే మనకి సినిమా ఇండస్ట్రీలో కూడా కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది, దాంట్లో ఇప్పుడు కంప్లైంట్స్ ఇచ్చినా కూడా బయటికి రావట్లేదు అని కూడా అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు ఒక 2 ఉన్నాయి, బయటకు వచ్చిన వాళ్ళే తొక్కేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మొన్న ఎవరో ఆమె ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళి దీనికి వెళ్ళి అన్నీ చేసినా కూడా మాకి ఇస్తేనే మాత్రం ఆమె మీటింగ్ పెట్టి చూసేది ఏంటి, తీసుకో మాట్లాడు. ఇప్పుడు మాలో సభ్యురాలంటే ఏంటి, ఆ అసోసియేషన్ నా పక్కన నిలబడుతుంది అని. ఇప్పుడు అసోసియేషన్ వాళ్ళు కూడా అదే చెప్తారు కదా, ఎవరికైనా కానీ ఇటు అసభ్యకరమైన పోస్టులు అమ్మాయిల గురించి పెట్టినా కానీ, లేకపోతే జనరల్గా కాదు, నువ్వు ఇమీడియట్ ఈ అమ్మాయి వెళ్ళి హ్యూమన్ రైట్స్కి మహిళా కమిషన్కి తన వెళ్ళింది, మొత్తం టీం వెళ్ళాలిగా, అందరు టీం వెళ్ళి ఎస్ మా ఈ సాలిడారిటీ తోటి ఆ పిల్ల వెనకాల ఉంది అంటే కొంత ధైర్యం ఉంటుంది పిల్లకి. కేసు గెలుస్తుందా లేదా అనేది తర్వాత నిలబడడానికి కూడా రెడీగా ఉండట్లేదు, అంత పెద్ద కమిటీ ఉండి కూడా. మరి ఎందుకు అదే కంప్లైంట్ కదా, అదే చెప్తాం కదా. ఇప్పుడు ఒంటరి అయిపోతున్నారు, ఒంటరి ఫైట్ ఎంతకాలం చేస్తారు, భయం వేస్తారు. ఒకసారి ఆ పిల్ల ఎప్పుడో చూసి చాలా రోజుల క్రితం బాధపడుతుంది. ఇటువంటి వాళ్ళే కదా సూసైడ్ చేసుకొని నేను చచ్చిపోయి ఇంకోటి చేసి నాకేం కాదు. అసోసియేషన్ చేయాలి. ఇలా ఒంటరిని చేయడం వల్లే వాళ్ళు కొంతమంది బయటికి రాకపోవడం, లేదా ఆ ఫీల్డ్ నే వదిలేసి వెళ్ళిపోవడం మామూలుగా. ఇప్పుడు అందుకోసం నేను ఫైట్ చేసి మీరు ఈ పాయింట్ అన్నారు కాబట్టి చెప్తాను. నేను ఉదాహరణతో సహా చెప్తాను కదా. హై లెవెల్ కమిటీ ఏంటి, మీరు వెళ్ళి అడగండి వాళ్ళని. హై లెవెల్ కమిటీ అండర్ విచ్ యాక్ట్ అండ్ సెక్షన్, అండ్ హౌ అబౌట్ ది కమిటీ కాన్స్టిట్యూషన్ ఇన్ ఆల్ ది ప్రొడక్షన్ హౌసెస్. స్టూడియోలలో ఉండాలి. సినీ వర్కర్స్ రెగ్యులేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అని ఉంది, 30 ఏళ్ల క్రితం. అది ఇంప్లిమెంట్ చేస్తున్నారా అని అడగండి. అశ్లీలంగా చూపించకూడదు, యాంటీ అబ్సినిటీ సెల్ అని ఉంది,
అది ఇంప్లిమెంట్ చేస్తున్నారా అని, ఇవన్నీ ఏడున్నాయి సార్ అంటారు. ఇది తెలియకుండా నువ్వు నాయకత్వ పదవితో ఎట్లా చేస్తావు? మరి చెప్తారు కదా, మేము అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నాం, అదేంటి ఫీమేల్ యాక్టర్స్ కానీ కో వాళ్ళకి ఆర్టిస్ట్లకి కానీ ఎందుకు అన్ని. చెప్తున్నా చెప్పనా, వాళ్ళకి తెలియదు, అడగడానికి మీకు తెలియదు. ఇది నేను ఇష్ట కాగితం, ఇది అయిందా చెప్పమ్మా అడుగు, ఇది అయిందా ఖచ్చితంగా. ఈ ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ సూపర్ఫిషియల్గా సినిమాలో ఈ హాల్ ఉందనుకోమ్మా, ఈ హాల్ని 5 రకాలుగా చూపిస్తారు. ఇది డ్రాయింగ్ రూమ్ అంటారు, ఇది రీడింగ్ రూమ్ అంటారు, అది కిచెన్ అంటారు, ఇవి తీసేసి ఇక్కడ బెడ్ వేసుకుని ఇది మంచం అంటారు, బెడ్రూమ్ అంటారు. అట్లా సమాజాన్ని మాయ చేయటం, మోసం చేయటం, చట్టాలని అమలు చేయకపోవటం తెలుగు సినిమా ఇండస్ట్రీకి బాగా అలవాటు. నేను అంత క్లియర్గా ఉన్నాను. సో అంటే ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నారు ఇటు ప్రొడ్యూసర్స్ కానీ హీరోస్ కానీ. ఇప్పుడు రీసెంట్ టైంలో పృథ్వీరాజ్ గారు చేసిన స్టేట్మెంట్స్ వల్ల, ఒక పర్సనల్ పార్టీని అనడం వల్ల మూవీ కూడా మొత్తానికి ఫ్లాప్ అయిపోయిన సిచ్యువేషన్. సో ఇవన్నీ గమనించుకుంటే రాను రాను మన తెలుగు ఇండస్ట్రీ అనేది అంతరించిపోతుంది అనుకోవచ్చా? ఏం కాదు, ఏం అంతరించిపోద్ది అంటే, ఇప్పుడు పెరుగుట తరుగుట కొరికే అన్నట్టుగా బాగా ఇవన్నీ దరిద్రాలన్నీ వచ్చి 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 ఎవరో ఒకటి కొంతమంది మంచి పిల్లలు వస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ అంటే తెలంగాణనే టోటల్గా సర్వనాశనం. ఇన్ని స్టూడియోలు, ఇన్ని వ్యవహారాలు అన్నీ ఉన్నాయి కదా, అన్నీ పోయినాయి. 40 రూపాయల గజం చొప్పున తీసుకున్నవన్నీ అన్నీ పోయినాయి. రాఘవేంద్రది పోయింది, కృష్ణమోహన్ది పోయింది, తర్వాత పద్మాలయాది పోయింది, రామకృష్ణ హార్టికల్చర్ పోయింది, గోల్కొండ స్టూడియోస్ పోయింది, యూ నేమ్ ఇట్. ఓకే, ఇప్పుడు అక్కడ ల్యాండ్స్ తీసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. సో అవన్నీ కట్టుకుంటారు, అవి కూడా పోతుంటారు, ఇంకోటి చేస్తుంటారు. ఇక్కడ ఈ చిన్న చిన్న వాళ్ళకి సంబంధించినంతవరకు ఆ ఫెసిలిటీస్ లేవు. ఏదైనా చేస్తే 400, ఇప్పుడు ఏదో సినిమా తీయంటే 400 కోట్లు, అంతేగాని వాళ్ళు మలయాళంలోనూ కన్నడ 4 కోట్లతో సినిమా తీసే పరిస్థితి లేదు, తీసినా రిలీజ్ చేయించే పరిస్థితి లేదు. ఇది జరుగుతుంది. ఇది ఇంకొక 1 ఏడాదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు వెళ్తుంది. అప్పుడు తెలంగాణ వస్తుంది అనుకున్నారు ఎవరన్నా? ఓ మా వాళ్ళు అని చాలా 50 మంది 50 ఏళ్ళ సంది కొట్లాడుతున్నారు, కొట్లాడండి రా ఇంకా అన్నారు. వచ్చింది కదా, వచ్చిన ఇంకేంది సచ్చారు కదా. అంతకుముందు దాకా తెలంగాణ పద్ధతి ఒకటి ఉండే, అది వచ్చిన తర్వాత పైసలు వస్తున్నాయి కదా తెలంగాణ సినిమాలు మొదలెట్టినారు, మళ్ళీ వాళ్ళే మొదలెట్టారు మనగారు. సో అది 2009 అంటే ఇంకొక 5 ఏళ్లలో తెలంగాణ వస్తుందనగా మా తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అని రిజిస్టర్ చేసి స్టార్ట్ చేస్తున్నా. బట్ వీళ్ళందరికీ నువ్వు ఇందాక చెప్పినట్టుగానే ప్రాబ్లం. ఇప్పుడు తెలుగులో ఎందుకు లేరు మంచి మంచి అనన్య నాగళ్ళ అని ఉన్నారు, తర్వాత మంగ్లీ చాలా బాగా చేస్తుంది, ఇట్లా చాలామంది ఉన్నారు. ఆ చెల్లి స్వప్న అని ఒకటి ఉన్నారు, తర్వాతనేమో ప్రభాకర్ జైని తీసిన సినిమాలలో ఉన్నారు, రజాకర్లు కొంతమంది ఉన్నారు. తర్వాత థియేటర్లో మగపిల్లలు అయితే ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారంటే అద్భుతమైన ఆటలు. డాక్టర్ వెంకట్ గోవాడ, డాక్టర్ మల్లేష్ బలాసు, చాలామంది బోల్డ్ నేమ్. అంటే మీరు అన్నట్టు ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేసుకోవడానికి చాలా మంది ఉన్నారు, కానీ వీళ్ళు వీళ్ళు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళకు కోటరీ ఉంటుంది, పంజాబ్ హిల్స్లో కోటరీ ఉంటుంది, ఆ వెనకాల కో డైరెక్టర్ ఉంటారు, ఒక 4 అసోసియేట్ ఉంటారు, 4 కాస్టింగ్ డైరెక్టర్ ఉంటారు, 4 అంటారు. రోజు పొద్దున ఈ ప్రొడ్యూసర్ కార్లో ఆఫీస్లోకి వెళ్ళి నగ్గించి బయటకు వచ్చేదాకా ఆల్బమ్స్ పట్టుకుని తిరిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళని తప్పించుకుని వేషాలు ఇస్తారా? ఈ లోపల ఏమవుతుంది, మనకి ఎవరెవరు పాన్ ఇండియా మూవీ అని వీడికి 5 లక్షలు ఇచ్చేది 50 లక్షలు ఇచ్చుకుంటే మనం ఏం చేస్తాం? అక్కడ బాంబే నుంచి మలయాళీ నుంచి వాళ్ళు ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు అదర్ మూవీ ఇండస్ట్రీస్ నుంచి అందరూ వాళ్ళే. వాళ్ళకంటే అద్భుతంగా నటించే వాళ్ళు ఇక్కడ బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని పాపులర్ చేసేది ఎవరు? మనోళ్ళే. వాళ్ళని చేసేప్పుడు మనల్ని చేయొచ్చు కదా. ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ ఎవడో ఉన్నాడు, హీరోయిన్ ఉంది, చేసుకోండి, అదే అగ్రిమెంట్, అదే చేయకూడదని. సో ఇవన్నీ ఏమవుతుందంటే అమ్మ అరణ్య రోదన అవుతుంది. అన్లెస్ అంటే మీడియా కంటిన్యూస్ ఫోకస్ చేసి ఒక అన్యాయాన్ని ఆపాలి అనుకుంటే తప్ప అవుతుంది తప్ప. ఇప్పుడు ఇవాళ అన్నాడు ఆయన, ఆ శ్రీనివాసన్ ఆయన, అది హిట్ అవుతుందా పొట్టవుతుందా పోతేనేమో ఆడలో సొల్లు తగులుతుంది అనుకుంటారు. హిట్ ఇది పోవాలనుకోము, హిట్ అయింది అనుకోండి ఇంకొంచెం విజృంభించి నన్ను ఏమంటారు, ఆఫ్టర్ ఆల్ కరెక్టే అమ్మయ్య నేను చెప్పిన కరెక్టే, ఇంకో తెలుగు డూ యూ నో తెలుగు అంటే తెలుసండి అంటే పక్కన చెప్పండి అని. అంటే ఇప్పుడు మనం దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటిది అని అంటే,
ఛాన్సులు రాక కొంత తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు తగ్గిపోతుంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ మాట్లాడే మాటల వల్ల కొంతమంది రాకుండా అయిపోతుంది. చాలా మంది రాకుండా, ఎందుకంటే మన కాదులే, ఇంకా మనకి కాదు అది. ఇప్పుడు అసలే భయంగా ఉంది, అసలే పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఓపెన్గా చెప్తున్నారు కదా, ఇక మనమేం పోతాం, మళ్ళీ మెల్లగా వెనక్కి వెళ్తాయి. చదువుకో, ఏదైనా ఉద్యోగం చేసుకో, 10 to 5 అంతే. అండ్ యాజ్ ఇప్పుడు ఇలా అవుతున్నప్పుడు మనకి ద గ్రేట్ ఇండియన్ కిచెన్ మూవీ ఉంది కదా, అందులో లాగా వంట వండడం, మళ్ళీ చేసి పెట్టడం, మళ్ళీ వంట వండడం, చేసి పెట్టడం, అందుకంటే ఏముండదు, అనవసరం. లేదు బయటకు వెళ్ళాం అనుకో, మళ్ళీ అత్యాచారాలు, గొడవలు. ఒక రోజు ఎవరన్నా అత్యాచారం చేసి చంపేస్తే క్యాండిల్ వాడికి చాలా బిజీ, వాడు ఈ క్యాండిల్ కొనుక్కుంటారు, మళ్ళీ చేస్తారు, డౌన్ అంటే వెళ్ళిపోతారు. నో, ఇది హ్యాస్ టు బి స్టాప్డ్. నేను సిద్ధం, మీడియా వాళ్ళు ఎవరన్నా కలిసి, ఎందుకంటే కనీసం నేను చాలామంది చెప్పాను, ఆడ జర్నలిస్టులన్నా ఉండి సమాజానికి మంచి చేయాలి అని చెప్పి, ఆడ జర్నలిస్టే కాదు ఓనర్లా, అంటే ఇప్పుడు మీ మేనేజ్మెంట్కి రిక్వెస్ట్ చేసి, సార్ వీ విల్ ప్రొటెక్ట్ అవర్ రిజల్ట్స్ అండ్ వీ విల్ సీ దట్ త్రూ అవర్ మీడియా కొంచెం ధైర్యం ఇద్దాం అని అనుకుంటే తప్పకుండా బాగుపడుతుంది. ఎందుకంటే బతికున్నంత కాలం మనము ఏదో ఒకటి చేస్తూ వెళ్ళాలి. ఆ పవర్ మీడియాకు ఉంది, ఆ పవర్ చట్టానికి ఉంది, ఆ పవర్ గొంతుకుంది. లేదంటే ఇంకేం అయిపోయినట్టే కదా. సో చూస్తున్నారు కదా, ఏవైతే మాటల వల్ల ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ముందుకు రాలేకపోతున్నారు. అదే విధంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ముందుకొచ్చి చెప్పడం వల్ల వారిని డీఫేమ్ చేస్తున్నారు, మనీ కోసమే చేస్తున్నారు అన్న పదాలు వాడడం వల్ల ఎవరు కూడా బయటకు వచ్చి తమ ఇబ్బందులు చెప్పలేకపోతున్నారు. మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలని చెప్పేసి అయితే సివిఎల్ నరసింహారావు గారు చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.